హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. అల్లు అర్జున్ గారి అరెస్టు తర్వాత రాజకీయంగా ఎంతో మంది ఎన్నో రకాల విమర్శలు చేశారు, అలాగే సపోర్ట్ కూడా చేశారు. అయితే కొంతమంది ఇది చట్టవిరుద్ధంగా చేశారంటూ కూడా బాహాటంగానే వాపోయారు. కానీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఏదైనా సమస్య వస్తే కడిగేస్తాం అన్న ముత్యం లాంటి ఒక పర్సన్ తీన్మార్ మల్లన్న గారు కూడా విమర్శ చేయటం జరిగింది. సో ప్రస్తుతం తీన్మార్ మల్లన్న గారు చేసిన అది విమర్శ లేకపోతే సద్విమర్శ, దానికి సంబంధించి మనతో సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో అల్లు అర్జున్ గారు అరెస్ట్ తర్వాత చాలా మంది చాలా రకాలుగా సపోర్ట్ చేశారు, లేకపోతే ఇది తప్పన్నారు. అదంతా పక్కన పెడితే తీన్మార్ మల్లన్న గారు ఎప్పుడు వైరల్ టాపిక్స్ తీసుకుంటారు, వైరల్ గా మారాలనుకుంటారు, ముక్కుసూటిగా అడుగుతారని అంటారు. అయితే అల్లు అర్జున్ గారి పైన కూడా ఈయన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. సో అది ఏంటి, దాని గురించి ఎలా చూడాలి? మీరు అన్నట్టు తీన్మార్ మల్లన్న గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉతికారేశాడు ఆయన. అంటే చాలా ఆదైతలుగా ఇలవేతలుగా మీరు చేస్తే ఒకట అని చెప్పి వాళ్ళ తాలూకా విషయాలన్నీ బయట పెట్టడము, ప్రభుత్వంలో ఉండే లొకలొకలు, ప్రభుత్వంలో ఉండే మైనస్లని బయటకు తీయడం గట్టా చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ కాబట్టి ఆయన పొద్దున్నే నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే రీసెంట్ గా జానీ మాస్టర్ గారి మీద ఒక అలిగేషన్ వచ్చింది. తన దొద్దే పనిచేస్తున్న ఒక జూనియర్ డాన్సర్ ని లేదా అసిస్టెంట్ డాన్సర్ ని ఏదో ఇష్యూ ఆమె పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేశారని, దాని మీద ఆయన కూడా ఎటువంటి కామెంట్స్ నో కామెంట్ అని అంటూనే అరెస్ట్ కూడా సహకరించారు. ఆయన అరెస్ట్ అయ్యారు. దాని మీద రకరకాల భిన్న అభిప్రాయాలు వినిపించాయి. అలాంటి సందర్భంలో ఆయన మీద దాన్ని ఏదో అంటారు, అంటే 18 మైనర్ల మీద అత్యాచారం చేస్తే ఆ ఫోక్సో చట్టం అనేది మైనర్ ని అటాక్ చేస్తే ఇంకా దాన్ని క్షమించి రానిది అన్నట్టుగా ఆ చట్టాన్ని మీరు నిబంధనలు ఉంటాయి. సో అది పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒప్పుకున్నాడు అన్నట్టుగా వినిపించే. మొత్తానికి ఆయన ఒక 10 రోజులు 20 రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు ఆయన. సో ఇదిలా ఉంటే ఆయనకి రీసెంట్ గా ఈ గడిచిన సంవత్సరం సంబంధించే 22 సినిమాకు సంబంధించి నేషనల్ అవార్డ్స్ ప్రకటిస్తే ఆయనకి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు వచ్చింది. సో దేనికి? తమిళ్లో ధనుష్ హీరోగా యాక్ట్ చేసిన తిరు అనే సినిమాకి. తిరు అనే సినిమా తెలుగులో కూడా మనకి డబ్ అయింది. ధనుష్, నిత్యా మీనన్, రాశి ఖన్నా ముగ్గురు యాక్ట్ చేసింది. మేఘం వరికేనే అనే పాట ఒకటి ఉంటుంది, జస్ట్ రోడ్డు మీద ఇద్దరు ఆడుతూ పాడుతూ ఆ పాట కంపోజిషన్ కి గాను ఆయనకి జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడుగా అవార్డు అయితే వచ్చింది. సో ఇతని మీద ఇష్యూస్, ఎలిగేషన్స్ రావడము అంటే నిజంగా ఇక్కడ మాత్రం బన్నీ గారి అరెస్టు వెనుక రాజకీయ కోణము, రాజకీయ కుట్ర ఉందో తెలియదు కానీ ఈయనకు అరెస్టు వెనుక మాత్రం ఖచ్చితంగా ఒక కుట్ర అయితే ఉంది. అది రాజకీయమైన కుట్ర, ఇండస్ట్రీ పరమైన కుట్ర, లేదా పెద్ద పెద్ద తలకాయల కుట్ర అని తెలియదు కానీ ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా కొన్ని వీడియోస్ చేసి నేను చూశాను. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు, ఆయన కూడా మౌనం వహించాడు. ఏదో అప్పుడులో ఏదో జరిగింది, నేను దానికి పూర్తి స్థాయి బాధ్యునైతే కాను, బట్ తప్పు జరిగింది నా వల్ల అని చెప్పి ఒప్పుకున్నాడని కూడా మనకు వార్తలు వచ్చాయి. లోపలికి వెళ్ళాడు, ఇబ్బంది పడ్డాడు, బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయనకి ఏదైతే తిరు సినిమాకి జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు ప్రకటించారో అది క్యాన్సిల్ చేసిందంట. జాతీయ చలనచిత్ర మండలి క్యాన్సిల్ చేసిందంట. అంటే ఇంకా అవార్డ్స్ ఇస్తారో ఇవ్వలేదో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో అది చాలా తప్పు. ఎందుకంటే ఇంతకు ముందే ఒక మిత్రులు పెద్ద ఒక ఉన్నారు జర్నలిస్ట్, ఆవిడ చెప్పారు, ఇప్పుడు మనిషిలో ఉండే ఆ కళకి ఇచ్చారు అక్కడ, ఆ మనిషి కాదు కదా. సో జరిగిపోయింది అది. అలాంటప్పుడు ఆ మనిషిలో ఉండే మేధస్సుకి, ఆ కళకి ఏదైతే ఇవ్వబడిందో అది ఖచ్చితంగా వాళ్ళలో ఉండే కళకి, వాళ్ళలో ఉండే ప్రతిభకి ఒక ఇన్స్పిరేషన్ కోసం లేదా ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ లో ఇచ్చినది. ఇప్పుడు చాలా మంది నోబెల్ ప్రైజ్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పద్మశ్రీలు, వాళ్ళందరూ వాళ్ళు కూడా అందులో కొంతమంది ఆస్కార్ తీసుకున్న వాళ్ళు కూడా హాలీవుడ్ నటులు, కొంతమంది ఇలాంటి కేసుల్లో ఇష్యూలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంతెందుకంటే మైకేల్ జాక్సన్ రీసెంట్ గా ఏఆర్ రెహమాన్ గారి విడాకుల విషయం కూడా ఇలాగే వైరల్ అయింది. ఆయన ఆస్కార్ కూడా తీసుకున్నారు. కుటుంబ వ్యవహారం అనుకోండి. ఇప్పుడు మైకేల్ జాక్సన్ ఉన్నారు, ఆయన
ప్రపంచం గర్వించదగ్గ డాన్సరు ఆయన మీద చిన్నపిల్లలతో సెక్స్ చేస్తారని, రకరకాలుగా ప్రైవేట్ పార్ట్స్ తో ఆడుకుంటాడని ఎన్నో విమర్శలు, రోమర్స్ ఉన్నాయి. ఆయన ప్లాస్టిక్ సర్జరీ అందుకోసమే చేయించుకున్నాడని. పాపం అతను ఎంత మదన పడిపోయాడు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మన మధ్య లేట్ చనిపోయాడు అనుకోండి. ఎంత అసలు డాన్స్ అంటే తెలియని ప్రపంచానికి చూపించాడు. అసలు మైకేల్ జాక్సన్ పేరు వింటేనే జనాలు కూడా మైకేల్ జాక్సన్ అట్లా, అలాంటి వ్యక్తికి కూడా ఎన్నో విమర్శలు అందుకున్నారు. బట్ ఆయనకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, ఎన్ని అవార్డ్స్, అవన్నీ వెనక్కి తీసుకుంటామా? కాదు కదా. మనిషిలో నా మంచిని ఎందుకు చూడం మనం? సో ఇక్కడ కూడా మొన్న ఒక ఆయన పేరు, నేనంటే ఆయన వీడియోస్ ఫాలో అవుతుంటాను, మన రాజేష్ మహాసేన అని ఒక ఆయన ఉంటారు. రాజేష్ మహాసేన. ఆయన కూడా అసలు ఏమన్నా నాకు ఆయన చాలా చక్కగా వివరిస్తాడు. ఏమైనా ఆయన ఏం చెప్పాడంటే, అసలు జానీ మాస్టర్ తప్పు చేశాడు అనుకుందాం కాసేపు, మరి ఈయన బెయిల్ వచ్చినా కూడా సుప్రీం కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసి ఈయనకి ఎందుకు బెయిల్ రద్దు చేయండి అని అప్పీల్ చేశారంటే ఖచ్చితంగా కుట్ర కోణమే. ఆయనేం టెర్రరిస్ట్ కాదు, లేదా నలుగురిని చంపేసిన వ్యక్తి కాదు, క్రూర మృగాల్ని మనుషుల్ని వేటాడే వ్యక్తి కాదు. ఆయనకి బెయిల్ ఇస్తే ఏంటి, ఎవరికి కడుపుమంట, ఎవరికంత నొప్పి, ఎందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు అంటే ఖచ్చితంగా దీని వెనక పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, కుట్ర కోణం నడుస్తుందని అర్థమైంది. అది చాలా తప్పు కదా. ఆయనలో ఉండే ప్రతిభకి ఇచ్చిన అవార్డుని కూడా క్యాన్సిల్ చేయించడం అంటే ఖచ్చితంగా ఆయన్ని మానసికంగా కొంగదీయడానికి చేసిన కుట్రలాగే కనబడుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తీర్మానం అదే విషయాన్ని మాట్లాడారు. ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఎలిగేషన్ వచ్చింది, ఇంకా అదైతే నిర్ధారణ అవ్వలేదు, దాని మీద జడ్జి తీర్పు ఇవ్వలేదు. వాడే ముద్దాయి, వాడే దోషి, విధాలుగా అనుభవించాలి శిక్ష అని ఎక్కడ ఇంకా రాలేదు, నడుస్తుంది ప్రస్తుతానికి. మరి ఇలాంటి నేపథ్యంలో ఒక అవార్డును క్యాన్సిల్ చేయగలిగితే, మరి ఈయన మీద కూడా అక్యూజ్డ్ 11 గా ఉన్నా సరే కేసు అయితే నమోదైందిగా. ఆ FIR లో A1, A2, A3, A11 లో బన్నీ గారి పేరు పెట్టారు. మరి బన్నీ గారి పేరు పెట్టినప్పుడు ఇక్కడ కూడా బన్నీ గారికి ఇచ్చిన జాతీయ ఉత్తమ నటుడు అనే అవార్డును క్యాన్సిల్ చేస్తారా అని అడిగాడు ఆయన. అయితే జానీ మాస్టర్ గారి పైన పెట్టింది డైరెక్ట్ గా ఆయన ఒప్పుకున్నాడు. అక్యూజ్డ్ అన్నప్పుడు అక్యూజ్డ్ దాటి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు, తర్వాత కోర్టుకి వెళ్ళారు, వాదనలు విన్నారు, ప్రత్యక్షంగా ఆయనే కాబట్టి ఒప్పుకున్నారు. ఈయన పరోక్షంగా అయినా సపోర్ట్ చేశారు కాబట్టే కదా ఇప్పుడు అది క్వశ్చన్ మార్క్. ఆయన చేసింది కూడా క్రిమినల్ చెప్పాలంటే, ఎందుకంటే మోసం చేసి ఒక జీవితంతో ఆడుకున్నాడు, అది కూడా 18 సంవత్సరాలు. ఇప్పుడు రాజకీయ దృక్కోణము, ఆ రాజకీయ రంగు పులిమితి ఎలా ఉంటది అనడానికి ఎగ్జాంపుల్ ఇది. అంటే ఉదాహరణ కింద ఆయన విమర్శ చేస్తుండొచ్చు. అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే దానికి అక్యూజ్డ్ 11 గా ఉన్న వ్యక్తిని, సార్ ఇట్లా ఇందులో ఉన్నారు మీరు ఒకసారి రెచ్చిపోండి అంటే అయిపోతాయి, రానండగా. బన్నీ గారిని కూడా సార్ ఇట్లా ఇందులో మీ పేరు కూడా చేర్చబడింది, అసలు ఏమైనా రష్మిక పేరు కూడా ఉందంట. రష్మిక గారి ఆ రోజు ఆవిడ వెళ్ళారని కూడా వెళ్ళారు, వెనకాల ఉన్నారంట. మరి ఆవిడ కూడా బాధ్యురాలు చేయాలిగా, మరి ఆవిడ కూడా పిలిపించాలిగా. ఆవిడ ఎక్కడ మద్రాసులో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా, కాగితాలు ఉండాలి కదండి. పేపర్ మిల్ లో ఉన్న కాగితాలు మొత్తం మీద రాసేస్తారు, ఎందుకంటే రాసేవాడు మైండ్ అలా ఉన్నప్పుడు రాస్తూనే ఉంటారు. సో అంటే ఇప్పుడు ఇక్కడ చాలా అంటే చట్టంలో ఉన్న లోపాలని వీళ్ళు లొసుగులుగా ఎత్తి చూపిస్తున్నారా, లేదంటే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారో తెలియదు కానీ. సో అక్కడ ఇప్పుడు సార్ ఇట్లా ఎలిగేషన్ వచ్చింది, మీ మీద కూడా FIR లో పేరు ఉంది కాబట్టి మీరు ఒకసారి వచ్చిపోతూ బాగుంటుంది, మేము రండి అంటే ఆయన రాడా. రిమాండ్ కి తీసుకున్నారు, అరెస్ట్ చేసి నిర్ధారణ ఇదంతా కాదు కదా అల్లు అర్జున్ గారిది. ఇప్పుడు మీరన్న కోణంలో ఆలోచిస్తే కంపేర్ టు జానీ మాస్టర్, సో హైకోర్టులో వాదనలు జరిగి ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో సుప్రీం కోర్టులో కేసు వేశారంటే ఓకే, ఇది కేవలం కావాలని ఎవరో చేస్తున్నారని అనుకోవచ్చు. ఈ విషయంలో కూడా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా చేస్తే మనకి క్లారిటీ వస్తుంది, అంటే ఇది కావాలని అల్లు అర్జున్ గారి పైన కూడా, అంటే మన షోలో కూడా చెప్పారు ఇలా రౌండ్ అప్ చేసి ఇలా కొట్టానని, అంటే కావాలని ఈయన ఎవరైనా ఇలా రౌండ్ అప్ చేసి వెనకాల్చి కొడుతున్నారని తెలుస్తుంది మనకి. కాబట్టి ఇవన్నీ విమర్శలే. సో అఫీషియల్ గా ఎవరైనా వస్తే చూడాలి. మరోవైపు అనుకుంటున్నారు కాబట్టి చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా అండగా నిలబడ్డారు అని చేశారు, చెప్పలేం కదండి. ఇప్పుడు కుటుంబం అన్నాక ఒకటి అయిపోతుంది, కష్టకాలంలో వచ్చినప్పుడు నిలబడతారు ఉండాలి కూడా. ఇప్పుడు ఏవైతే సోషల్ మీడియాలో బాగా హడావిడైపోయి చేశారో అవి వాళ్ళంతగా పట్టించుకుంటారని నేను అనుకోను. ఏదైతే నంద్యాల వెళ్ళారని ఇష్యూ మీద అలా ఏం ఉండదు. సో మొత్తం మీద అక్యూజ్డ్ 11 కి అంత ఇవ్వాల్సిన ఇది లేదు.
బట్ అసలు ఆ తప్పులో ఆయన ప్రమేయం లేదు వాస్తవానికి, అంతే కదా. కాకపోతే ఈ రాజకీయ విమర్శలు అనేవి ఎలా ఉంటాయంటే, ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ళ వ్యవహారము రాజకీయంగా ఎంటర్ అయిపోవడం మనం చూస్తున్నాం. దానికే కదా నాగార్జున గారిది చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు కదా ఆవిడ, కొండా సురేఖ గారు. సో ప్రతిది కూడా ఇన్వాల్వ్ అయిపోయి రాజకీయాల్లోకి సినిమా వాళ్ళని లాగడం, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని చేర్చుతూ విమర్శించడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు. తమిళనాడులో కూడా ఈ కల్చర్ చాలా ఎక్కువగా ఉండేదట. ఇక్కడ విమర్శని వినోదాన్ని ముడిపెట్టేస్తున్నారు. రాజకీయం అంటే రోజు విమర్శే, అవును. సినిమా అంటే అది ఆడకపోయినా వినోదం, ఈ రెండింటికి ముడిపెడుతున్నారు. కరెక్ట్, బాగా చెప్పారు. వినోదాన్ని పంచేదానికి కూడా విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. విమర్శే వచ్చి తమిళనాడులో అంటే కంపల్సరిగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఫేవర్ గా క్యాన్వాసింగ్ చేయాలి, మాట్లాడాలని ఒక రూల్ ఉండేదట అప్పట్లో. ఎంజీ గారు లేదా తర్వాత జయలలిత గారు, కరుణానిధి గారు చేసి దాన్ని కూడా మెల్లమెల్లగా ఇండస్ట్రీ బాబు దీన్ని కలపకండి, ఎవరిష్టం వాళ్ళు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయాలు వెళ్ళే కదండి. ఈ రోజు హైదరాబాద్ కానీ లేకపోతే తెలుగు ఇండస్ట్రీ కానీ అంతా కూడా మద్రాస్. సో అక్కడ మెల్లమెల్లగా ఇప్పుడు యాక్టర్స్ కి సినిమాలతో సంబంధం లేదు, మీ పని మీది మా పని మాది అన్నట్టుగా ఇదవుతున్నారు. అలా ఉండాలి. ఇంకా విమర్శ, ఇప్పుడు పరిచయాలు ఉంటాయి. ఇప్పుడు కేటీఆర్ గారు, రామ్ చరణ్ గారు లేదా మహేష్ బాబు వీళ్ళందరూ క్లోజ్, ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు అనుకుందాం. సో ఆ క్లోజ్ చనువు అందరితో ఉండాలని లేదు కదా. చనువు క్లోజ్ ఉన్నంత మాత్రం వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు, వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాదు అని అలా ఫీల్ అవడం కూడా కరెక్ట్ కాదు. సో అలాగా ఆలోచించి ప్రభుత్వాలు వేరే రకంగా ప్రవర్తిస్తే అది తప్పే. సో మొత్తం మీద ఏదైనా వాళ్ళలో ఉండే కళని, వాళ్ళలో ఉండే టాలెంట్ ని ఎవరూ దొంగిలించలేరు, దోచుకుపోలేరు. కాబట్టి అది వాళ్ళకే పరిమితం చేయాలి. అలా వచ్చిన అవార్డ్స్ ని, లేదంటే వాళ్ళకు వచ్చిన రివార్డ్స్ ని, లేదంటే పద్మశ్రీ లాంటి పురస్కారాలని వాడి మీద నేరం మోపబడింది కదా అని వెనక్కి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా నేరం ఎలా పరిగణిస్తారంటే అప్పుడున్న పరిస్థితుల్లో మనిషి యొక్క ఆలోచన విధానం బట్టి ఆడ క్షణికావేశంతో చేసుంటాడనేది ఎప్పుడు కోర్టులు అలాగే ఆలోచిస్తాయి. కాబట్టి వాళ్ళకి వచ్చే అవార్డుని, రివార్డులని, పురస్కారాలని వెనక్కి తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ అండి. సో ఇది ప్రస్తుతం టాలీవుడ్ లో అరెస్ట్ తర్వాత తీన్మార్ మల్లన్న గారు చేసిన కమెంట్స్.